అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్ నా పేరు అశ్విని మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను సోమవారం రోజు గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6 కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను చూసి అయితే సపోర్ట్ చేయండి తమ్నెయిల్ లో చూసారు కదా ఈ రోజు వీడియో దేని గురించి అనేది వ్యాలంటైన్స్ డే అన్నమాట నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా సార్లు చెప్పాను కదా మేము చిన్న చిన్న ఈవెంట్స్ కూడా ఖచ్చితంగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము అని చెప్పి సో ఆల్రెడీ ఒకటి ప్లాన్ చేశాను అదైతే ఫెయిల్ అయింది నేను అది ఒక షార్ట్ లాగా వ్యాలంటైన్స్ డే రోజున పోస్ట్ చేశాను ఏంటది అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్అౌట్ చేయండి ఇప్పుడైతే మా వారు నాకైతే ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇదిగోండి అది నిన్నే వచ్చింది యాక్చువల్ గా అంటే 13th ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా మింత్రాలో ఒక డ్రెస్ తీసుకున్నారనమాట ఇది యాక్చువల్ గా ఇది నేను విష్ లిస్ట్ చేసి పెడితే అందులో నుంచి చూసి తను తీసేసుకొని ఎప్పుడు తెప్పించారో తెలియదు అనమాట రెడ్ కలర్ డ్రెస్ రెడ్ ఇది కనిపిస్తుందా నేను వీడియో లాస్ట్ లో వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది మీరు చూద్దరు కానీ అండ్ ఇలాగ 30 minutes లో మింత్రా డెలివరీ చేస్తుందంట నాకైతే తెలీదు ఇప్పుడే చూసి తెలుసుకున్నా అనమాట నిన్నే నాకు తెలిసింది ఇలాగా వాళ్ళు కూడా వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఇలా ఇచ్చారనమాట ప్రెజెంటేషన్ హార్ట్ సింబల్ లో భలే ఉంది కదా అండ్ ఆల్సో వాళ్ళది గిఫ్ట్ ఓచర్ కాదు ఏమంటారు గిఫ్ట్ ప్రమోషన్స్ కి ఇలా గిఫ్ట్ ది ఒక బాక్స్ కూడా ఇచ్చారనమాట ఇందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏమున్నాయో చూపించాను ఒకటేమో విటమిన్ సి వైటమిన్ క్రీమ్ అంట డే క్రీమ్ ఇది బొటానిక్ ఎవరిదంటే బ్యూటీ ఇన్ బ్యాలెన్స్ వాళ్ళదంట ఒకటి ఇచ్చారు ఇంకొకటేమో యూమీ గ్లో రెనీ వాళ్ళది యూమీ గ్లో అంట ఒకటి ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి రెనీ వాళ్ళదే సన్ స్క్రీన్ ఇచ్చారనమాట ఇది సన్ స్క్రీన్ కమ్ ఫౌండేషన్ ఐ థింక్ ఇది కూడా ఇచ్చారు బాగుంది అండ్ నెక్స్ట్ ఇది రాగా డీ ట్యాన్ వాళ్ళది మీకు కనిపిస్తుంది అనుకుంటా రాగా డీ ట్యాన్ క్రీమ్ మనం అప్లై చేసి ఫేస్ వాష్ చేసుకోవాలి కదా అండ్ ఇంకొకటి వచ్చేసి సీక్రెట్ టెంప్టేషన్స్ వాళ్ళది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ట్రైపాడ్ లో షూట్ చేస్తున్నాను ఈయన లేరనమాట అందుకని మీకు ఈ రోజు నా వీడియో కూడా కొంచెం ఒకటే ఫోన్ లో అలా ఉంటుంది సో అడ్జస్ట్ అవ్వండి ఇది సీక్రెట్ టెంప్టేషన్ పింక్ అంట ఇది స్మెల్ అయితే చాలా బాగుంది సోప్ చాలా బాగుంది స్మెల్ ట్రై చేద్దామని అనుకుంటున్నా స్మెల్ కోసం అయినా సరే ఇవి ఇచ్చారనమాట ఓకే ఈయన లేరనమాట ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీస్ కి వెళ్లారు సో వచ్చే లోపు నేనైతే ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను ఏంటంటే ఒక క్యారెట్ హల్వా ట్రై చేసి ఒక ప్రెజెంటేషన్ లాగా పెట్టేసి చేద్దామని అనుకుంటున్నాను మనం క్యారెట్ హల్వా చేయడానికి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడా అని అనుకుంటున్నారా ఇదిగోండి నిద్రపోతున్నాడు మార్నింగ్ నిద్రపోయే అలవాటు పోయింది కానీ నేనే వీడియో తీయనివ్వట్లేదని చెప్పి అయితే నిద్రపుచ్చేసాను తెప్పించానమాట క్యారెట్స్ అండ్ పచ్చికోవా ఇది స్వీట్ షాప్ లో కూడా దొరుకుతుంది అంట కదా జప్టోలో అయితే 5 minutes లో వస్తుంది సో అందుకని నేను తెప్పించాను కాకపోతే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అంట జప్టో వాడు ఇది ఇచ్చాడనమాట ఓచర్ అని చెప్పి ఇందులో ఒకటేమో మనం ఆడుకునే లూడో గేమ్ ఉందన్నమాట లూడో ఎట్లా ఉంటది అట్లాగా సో చూసారా ఎట్లా ఉందా కనిపిస్తుందా అండ్ ఇంకొకటేమో పాంపటం లూడో గేమ్ పాంపటం ఇచ్చాడు అనమాట ఇది లవ్ గేమ్స్ అంట చెప్పేవాడు సో ఇదేంటో ఒకసారి స్కాన్ ఇచ్చాడు డైస్ కి అయితే స్కాన్ చేసి డైస్ చేసి ఆడాలంట సో ఇదైతే వ్యాలంటైన్స్ డే గురించి ఇచ్చారు సో నేను ఇప్పుడు ఇవైతే క్యారెట్స్ గ్రేట్ చేసేసి నేను క్యారెట్ హల్వా అయితే స్టార్ట్ చేసేసి చేద్దాము అందరూ చేసేటట్లుగానే చేస్తాను కానీ నేను స్పెషల్ గా చేయడం అని అంటే మా హస్బెండ్ కి మా అత్తగారు చేసే క్యారెట్ హల్వా అంటే నచ్చుదంట అంటే వాళ్ళ మమ్మీ ఇప్పుడు లేరు కదా సో నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు మా మమ్మీ బాగా చేస్తారు అని చెప్పి సో నేను మా అత్తగారిని బీట్ చేస్తాను అని నేను అనుకోవట్లేదు అండ్ నేను బీట్ చేయాలని కూడా అనుకోవట్లేదు బట్ ఓకే తనకి బాగుంటుంది కదా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని నేనైతే ఈ క్యారెట్ హల్వాని అయితే ఎంచుకున్నాను సో లెట్స్ మేక్ క్యారెట్ హల్వా ఈ మిక్సీ కొన్నానని ఆల్రెడీ నేను ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా త్వరలోనే రివ్యూ అయితే చేస్తాను అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను అన్నిటికీ సో అదైతే ఎక్స్పెక్ట్ చేయండి ఇంకా ఈ మిక్సీ ఇప్పుడైతే నన్ను బాగా సేవ్ చేసింది ఎందుకంటే టైం కలిసి వచ్చింది చూసారా గ్రేటింగ్ కి ఎందుకంటే మా హస్బెండ్ మధ్యాహ్నం నుంచి వెళ్లారు 7:30 ఆ టైం కల్లా వచ్చేస్తా అని చెప్పారు 5 నుంచి ట్రై చేస్తున్నాను నేను వీడియో తీయడానికి ట్రైపాడ్ కదిలించడం అలా మోక్షజ్ఞ వల్ల లేట్ అయిపోయింది సో 6 కి అయితే స్టార్ట్ చేశాను 1.5 hours లో క్యారెట్ హల్వా చేయాలి నేను రెడీ అవ్వాలి అక్కడ డెకరేట్ చేయాలి ఇదంతా అవుతుందో లేదో అని టెన్షన్ గా అయితే ఉన్నాను నేను
మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇది ఇప్పుడు నా టైంని చాలా సేవ్ చేసింది. సో ఇప్పుడైతే క్యారెట్ హల్వా స్టార్ట్ చేసేసేద్దాం. చాలా టైం తక్కువ ఉందన్నమాట. సో ఫాస్ట్గా ట్రై చేసేద్దాం. నాకు కుకింగ్ వీడియోస్ వాళ్ళు ఎలా అరేంజ్ చేస్తారో టైపాడ్ తెలియదు. సో నాకు అసలు ఇలా పెట్టుకోవడం కుదరలేదు. వన్ హ్యాండ్తో తీయడం అయితే బాగా షేక్ అయిపోతూ ఇలా వచ్చిందనమాట. అందుకని ఇంకా అటే పెట్టి స్ట్రైట్ గా తీద్దాము అని అనుకుంటున్నాను. ఇలా రాలేదు. ఇట్లా ఉంది, కనిపిస్తుందా? నాకు ఇక్కడ పెట్టి షూట్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. సో అందుకని ఇక్కడే పెడతాను అనమాట. రెసిపీ అయిపోయిన తర్వాత చూపిస్తాను. పక్కకి వెళ్ళడానికి కూడా కుదరలేదు. క్యారెట్ హల్వా మిక్స్ చేస్తూనే ఉండాలి కదా, అలానే సరిపోయింది నాకు మిక్స్ చేయడం మొత్తం. బాగా కనిపిస్తుంది. ఈ స్వీట్ మనం తిప్పకపోతే గనక మాడిపోతుందంట కదా, అందుకని నేను అక్కడే ఉండి చేయాల్సి వచ్చింది. లేకపోతే పక్కకి వెళ్ళి కొంచెం అవి డెకరేట్ చేయడం కానీ నేను రెడీ అవ్వడం కానీ చేసి ఉండేదాన్ని. సో అది అసలు కుదరలేదన్నమాట. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అసలు సెలబ్రేట్ చేసుకుంటారా, చేసుకోరా? చేసుకుంటే గనక సర్ప్రైజ్ గా చేసుకుంటారా నాకులాగా, లేదంటే ఇలాగా ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడం చేస్తూ ఉంటారో నాకైతే కామెంట్స్ లో చెప్పండి. నేనైతే మాక్సిమం దేనికైనా కూడా సర్ప్రైజ్ చేయడానికి ఇష్టపడతాను ఇప్పట్లానే. చూడ్డానికి అయితే సూపర్ గా ఉంది. టేస్ట్ కూడా నాకు బాగానే అనిపించింది. చూద్దాం మా వారు ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ఓకేనా? అప్పుడైతే ఇది కాసేపు పక్కన పెట్టేసి మనం అక్కడ టేబుల్ అయితే రెడీ చేసుకుని లాస్ట్ లో వచ్చి దీన్ని డిష్ అవుట్ చేసి ఒక బౌల్లో తీసుకెళ్లి పెడతాను. ఎలా రెడీ చేస్తాను అనేది ఇప్పుడు మీరు చూద్దరు కానీ. రండి, మర్చిపోయాను, లైట్ పెట్టాలి. ఇది ఎక్కడ పెట్టాను? రండి. ఇది మా హస్బెండ్ ఆఫీస్ టేబుల్ అనమాట. దీని మీద ఇప్పుడు మనం డెకరేట్ చేసి ఉంచుదాము. సో దట్ తను ఆఫీస్ నుంచి రాగానే వాష్రూమ్ కి వెళ్ళడానికి ఇక్కడికే వస్తారు రూమ్ లోకి. వచ్చినప్పుడు ఎదురుగా ఉంటది కాబట్టి కనిపిస్తుంది, సర్ప్రైజ్ అవుతారు అని. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను. సో తను అయితే నేను చేస్తూ మాట్లాడతాను అనమాట. ఇది మేము మోక్షజ్ఞకి ఫోటోషూట్స్ తీయడానికి తను మంత్స్ బేబీ అప్పుడు తీసుకున్నాం అనమాట. ఈ ఫర్ నేను ఎన్నిసార్లు యూజ్ చేశానో నాకే లెక్కలేదన్నమాట. అన్నిసార్లు ఏది సర్ప్రైజ్ చేయాలన్నా మాక్సిమం బ్యాక్గ్రౌండ్ లో వైట్ కావాలి అని అంటే దీన్నే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ నేను ఇది ఆన్లైన్ లో తెప్పించాను అనమాట. ఒక్క ఫ్లవర్ వచ్చేటప్పటికి 60 రూపీస్ అంట. దీన్ని కూడా అరేంజ్ చేద్దాం. అండ్ ఇవి వచ్చేటప్పటికేమో పూజలో చేస్తాం కదా, మిగిలిపోయిన ఫ్లవర్స్ ఉన్నాయి. నేను ఏదైనా సరే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చేస్తాను. అందుకని నా సర్ప్రైజెస్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత కన్వీనియంట్ గానే ఫీల్ అవుతారు అనమాట. సో నా దగ్గర ఈ రోజే ఆర్డర్ చేశాను మార్నింగ్ పూజ కోసం. సో వాటిల్లో మిగిలినాయి అనమాట. వాళ్ళు కూడా వ్యాలంటైన్స్ డే అని అనుకుంటా. ఇవే మాక్సిమం చూసారా, 1 2 3 4 5 రెడ్ ఫ్లవర్స్ ఇచ్చారు. మిగతా అన్ని కూడా చామంతులు ఇచ్చారనమాట. సో వీటితోనే నేను ఇప్పుడు డెకరేట్ చేస్తాను. ఐ థింక్ ఎల్లో పెడితే బాగుంది అనుకుంటా. అండ్ ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే స్ట్రాబెర్రీస్. మా ఇంట్లో స్ట్రాబెర్రీ సీజన్ వస్తే మాత్రం ఖచ్చితంగా స్ట్రాబెర్రీస్ ఉంటాయి. ఫ్రూట్స్ కంపల్సరీగా ఉంటాయి, ఎందుకంటే మోక్షజ్ఞకి ఫ్రూట్స్ ఎక్కువ పెడుతూ ఉంటాను. సో ఇప్పుడు ఏంటంటే మోక్షజ్ఞ కోసం స్ట్రాబెర్రీస్ చాలా ఇష్టం మోక్షజ్ఞకి, అందుకని స్ట్రాబెర్రీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ ఒకలాగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. అలాగా కుదరట్లేదు అంటే ఖచ్చితంగా మారుస్తాను అనమాట. ఫస్ట్ ఎల్లో ఫ్లవర్స్ వద్దని అనుకున్నాను, కానీ ఆ ఉన్న ఫ్లవర్స్ సరిపోయేట్టు లేవు, ఆ రెడ్ ఫ్లవర్స్. సో ఎల్లోని ఉపయోగించాలంటే ఎట్లానా అని అనిపించి ఇట్లా ఐడియా వచ్చింది నాకు. అందుకని ఇలా ట్రై చేశాను అనమాట. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎఫర్ట్స్ పెట్టి క్రియేటివ్ గా ఆలోచిస్తే చాలా మంచిగా అవతల వాళ్ళని సర్ప్రైజ్ చేయడం గానీ అట్లా చేయొచ్చు. నేనైతే నా ప్రైస్ బ్రేక్ డౌన్ చేయమంటే గనక ఆ ఫ్లవర్ క్యారెట్ హల్వా కోసం క్యారెట్స్ అండ్ కోవ్ అనే తెప్పించాను. 240 రూపీస్ అయింది.
240 రూపీస్ లో మొత్తం అంతా కంప్లీట్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు. చూసారా, ఇవి మిగిలిపోయిన ఫ్లవర్స్ ఇంట్లో ఇట్లా ఏదో ఒకటి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. మనం ఎఫర్ట్స్ పెట్టాలే గానీ ఖచ్చితంగా ఏదో ఒక సర్ప్రైజ్ చేయడానికి ఆలోచన అయితే వస్తుంది. ఒకసారి మీరు కూడా చేయండి. ఎప్పుడు చేయకపోతే ఈసారి అయినా సరే నెక్స్ట్ వచ్చే మీ స్పెషల్ డేలో ఎప్పుడైనా ఇట్లాగా ఒక సర్ప్రైజ్ ఇచ్చి చూడండి. అవతల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదర్ పార్ట్నర్ అన్నమాట. అది బాయ్ అయినా సరే గర్ల్ అయినా సరే. ఎందుకంటే ఒకళ్ళు మన కోసం ఒక ఎఫర్ట్ పెట్టి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు, ఒక గిఫ్ట్ ఇచ్చారు అంటే అది ఎంత స్పెషల్ గా ఉంటుందో ఒకసారి మనకి మన పార్ట్నర్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో అలానే మనం వాళ్ళకి ఇచ్చినా కూడా అంతే ఉంటుంది కదా. ఒకవేళ అవతల ఇవ్వట్లేదు అని అనుకుంటే మీరు ఇచ్చి చూడండి ఒక 2-3 టైమ్స్. ఆ తర్వాత మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఇవ్వాలని అనుకుంటారు. నేనేం పెద్ద రిలేషన్షిప్ అడ్వైజర్ని కాదు. నేనైతే పెళ్ళైన దగ్గర నుంచి ఇట్లానే చేస్తాను. సో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను కూడా నాకు ఇచ్చే సర్ప్రైజెస్ కి నేను హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఇలా బాగుంటుంది కదా రిలేషన్షిప్. అందుకని నాకు అనిపించింది నేను చెప్తున్నాను. అండ్ ఈ వీడియో తీయడానికి కూడా నా రీజన్ అదే. మీరు కూడా ఈసారి ఇట్లానే చేస్తారు అని నేను అనుకుంటున్నాను. అండ్ నా ఫైనల్ అవుట్పుట్ కూడా ఎలా వచ్చిందో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి, హల్వా చేశాను కదా, అది కూడా పెడతాను ఇప్పుడు. హల్వా తెచ్చేద్దాం. ఇప్పుడు డెకరేషన్ అంతా ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి బాగుందా. అండ్ ఇది ఎంత సింపుల్ గా ఉందో చూడండి. చూస్తానికి మాక్సిమం ఒక 10 minutes టైం పెడితే కూడా అయిపోతుంది కదా. బాగుందా, ఎలా ఉందో నాకు కామెంట్స్ లో అయితే చెప్పండి. ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి. నాకు హ్యాపీగా ఉంటది మీ కామెంట్స్ చూసినప్పుడు. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్ ఈ గొలుసు వేసుకున్నాను. లిప్ బామ్ రాసుకున్నాను. రెడ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. నా ఫుల్ లుక్ ఎలా ఉంది అనేది లాస్ట్ లో ఒక వీడియో మా హస్బెండ్ చేసి తీపించి ఖచ్చితంగా అయితే అటాచ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ ట్రైపాడ్ లో ఎలాగ నా ఫుల్ లుక్ తీయాలో అర్థం కాలేదు. అందుకని ఖచ్చితంగా అయితే అటాచ్ చేస్తాను. ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ రియాక్షన్ ఎలా ఉంది, సర్ప్రైజ్ అది మాకు చూపించరా అని అనుకోవద్దు. మీకు మా హస్బెండ్ అంత కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వట్లేదు అనమాట నేను వీడియోస్ లో చూపిస్తాను అని అంటే. నాకు కుదిరితే కనుక ఖచ్చితంగా క్యాప్చర్ చేసి యాడ్ చేయడానికి చూస్తాను. లేదంటే కనుక ఇదే ఎండ్ పార్ట్ అనమాట. ఇదే చెప్తూ ఉంటాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే నాకు వీడియోస్ లో చూసే వాళ్ళలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో అది మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. మరి సెలవు. బాయ్.